సో మనతో ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రతిభ గారు ఉన్నారు. సో తను ఈ యొక్క ధ్యానాన్ని ఎంతగా నమ్ముతారంటే స్వప్నంలో కూడా తను ధ్యానం చేయగలిగే స్థితిలో ఉంటారు. చాలా ఉన్నత స్థాయి ధ్యాన గురువు తను. మరి తను ఎలాంటి అనుభూతి పొందారు ఈ ధ్యానం ద్వారా, తన ప్రొఫెషన్ ను వదిలేసి మరి ఈ యొక్క యాగంతో కానీ ఈ యొక్క ధ్యానంతో కానీ ఎలా మమేకమయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిభ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, సూపర్. వండర్ఫుల్ అండి. సో మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకి నాన్ వెజ్ తినొద్దు అంటున్నారు. ఇక్కడికి వస్తే ఏంటి తింటే సమస్య? తినొద్దు అంటే పూర్వకాలంలో సార్, అంటే ఆది మానవుల టైంలో అప్పుడు ఏం తెలీదు, జంతువులతో సమానంగా మనుషులే బ్రతికారు. అంటే జంతువులు ఎలాగైతే పట్టుకొని తినేవాళ్ళో వాళ్ళకి అప్పుడు పంటలు ఈ ఫుడ్ ఇదేం తెలీదు. జంతువులు ఎలా తినేవాళ్ళో మనుషులు కూడా అలాగే తినేవాళ్ళు అనమాట. అయితే ఆ టైంలో కొంచెం కొంచెం మారుతూ ఉంది. జనరేషన్ మారే కొద్దీ దాన్ని ఒక రీతిగా వచ్చింది. అంటే బట్టలు లేని వాళ్ళు మళ్ళీ బట్టలు కొంచెం వేసుకోవడము, చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఎలా అంటే అప్పుడు ఏం లేదు కాబట్టి జంతువులను తిన్నారు. ఇప్పుడు అన్ని దొరుకుతున్నప్పుడు ఎందుకు తినాలి? ఇప్పుడు అమ్మవారి దగ్గర అంటారు ఆ మేకను కొయ్యాలి, కోడిని కొయ్యాలి అంటారు. ఏ అమ్మవారు? ఇప్పుడు జంతువులు కూడా ఆ తల్లికి బిడ్డలైనప్పుడు అమ్మవారు ఎందుకు కొడుతుంది? చాలా మంది మేకను కోడిని బలి ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది. ఏం అవ్వదు సార్. కావాలంటే ఆ భగవంతుడికే అన్నదానం చేయాలి. ఆ నాన్ వెజ్ అది కొందరికి నమ్మకాలు ఉంటాయి. నేను ఇది చెయ్యకపోతే నాకు ఇది అయ్యింది, మేకని ఇవ్వకపోతే ఇది అయ్యింది అని ఒక నమ్మకం ఉంటది కదా. అలా ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలంటే ఆ హింస చెయ్యకుండా అన్నదానాలు చేస్తే అదే అక్కడికి పోతుంది. రైట్. ధ్యానం చేయాలా, పూజ చేయాలా? ఎందుకు అంటున్నాం అంటే మేము నిత్యం ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటాం. ఏమి ప్రయోజనం పెద్ద కర్మ ఇట్లా. ధ్యానం చేస్తే మాత్రం ఏం ఉపయోగం? సార్ ఇప్పుడు మేము ఎవరిని పూజలు చెయ్యొద్దు అనము, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ధ్యానం ఖచ్చితంగా చేయాలి. మీరు పూజ చేసుకుంటారా చేసుకోండి, కానీ ధ్యానం చేస్తే ఏంటంటే ఇప్పుడు పూజలు చేస్తాం సార్, పువ్వులు పెడతాము, బొట్లు పెడతాము, ప్రసాదం పెడతాము, దేవుడికి దండం పెట్టి కోరికలు కోరి చెప్తాం నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, నాకు ఇది ఇవ్వు, నీకు ఇది ఇచ్చేస్తా. అంటే డీల్ మాట్లాడుకుంటారు అనమాట. నాకు ఈ కోరిక తీరిందంటే నీకు ఇది చేయిస్తా అంటే మనం చెప్పేది ఆ దేవుడు వింటాడు. మరి దేవుడు చెప్పింది ఎవరు వినాలి? దేవుడు మనకు చెప్తాడు, అరే నేను చెప్తున్నాను రా, వినండి రా అని అంటాడు. ఎవరు వినరు, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. కానీ ఎంత పూజ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే దేవుడికి ఇంకేదో నేను చెయ్యలేదే అనే ఒక ఫీలింగే ఉంటది. ఎన్ని పెట్టినా కూడా ఒక లోటే ఉంటది. అయితే ఇవి నేనేమంటానంటే, నేను ఎలా చేస్తానంటే, నేను పూజ చేసినా కూడా ఆ దీపం ఆ దేవుడి ముందు ఇలా కూర్చొని ఆ దేవుడితో కనెక్ట్ అవుతాం. అయినప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడితో మన చైతన్యం కనెక్ట్ అయినప్పుడు ఆ భగవంతుడు చెప్పేది మనం వింటాం. అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పూజలు చేసి వదిలేస్తాము, కానీ ఆ భగవంతుడు చెప్పింది మనం వినాలంటే అది ధ్యానంలోనే అవుతుంది. అంటే మనం ఫోటోలో దేవుని చూస్తాము, కానీ ఆ ధ్యానంలో ఏంటంటే ఆ భగవంతుడితో డైరెక్ట్ డీల్ మాట్లాడుకుంటాం కదా. అలా సార్. రైట్. పత్రిజీ గారు ఏం చెప్తారంటే ధ్యానం చేస్తే సకల రోగాలు పోతాయి అని చెప్తారు. నిజమా? నాకే చాలా జరిగినాయి సార్. నా బీపీఏ 220 అలా ఉంది. దాన్ని నేను లో బీపీకి నేను తెచ్చుకున్నాను. 7 days వితౌట్ టాబ్లెట్ తోటే నా హెల్త్ ఇష్యూస్ అన్ని పోగొట్టుకున్నాను. ఎలా అంటే ఒక మైగ్రేన్ కనిపించింది, అవి కానీ అన్ని నేను దీంట్లో పోగొట్టుకుంటున్నాను. నా సార్ చెప్పేది కరెక్టే, నో మెడిసిన్ నో డాక్టర్. ఈ ధ్యానం ద్వారానే అది అవుతుంది. ఎలా అంటే మన బాడీలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆల్రెడీ అంటే ఫ్యూచర్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేది, ధ్యానంలో కూర్చున్నప్పుడు హాస్పిటల్కి అయితే స్కానింగ్ అయితే మనకు అన్ని కనిపిస్తాయి. నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే అది కూడా మనకు స్కానింగ్ లో చూపించేస్తుంది. ఎలా అంటే పెయిన్ కాస్త ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ఎనర్జీ మనకు సహస్రానం నుంచి వెళ్ళిపోతుంది. ఫ్లో అయినప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అది అక్కడ ఫ్లో అయినప్పుడు పెయిన్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలా ఎక్కువైనప్పుడు చాలా మంది భయపడి వదిలేస్తారు. అట్లా వదలొద్దు, ఇంకా కంటిన్యూగా కూర్చుంటే అది మెల్లగా తగ్గిపోతుంది. ఓకే. మరి అలాంటప్పుడు పత్రిజీ గారే తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. ఇంత గొప్ప సిద్ధాంతాన్ని బోధించిన ఆయన, ఇది ఎలా జరిగింది? సార్ ఆత్మ ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటుంది సార్. ఇన్ని ఇయర్స్ కి ఇలా చనిపోవాలి అంటే కొందరు సంకల్పం ఇప్పుడు బాడీ సహకరించలేదు సార్. ఇప్పుడు ఆత్మనేమో స్ట్రాంగ్ గా ఉంటది, ఎనర్జీ తీసుకుంటాం, మన బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. మనం పుట్టేటప్పుడే మన ఆత్మ ఈ టైంకి చనిపోవాలి, ఈ టైంకి నేను బాడీ వెకేట్ చేయాలి అంటే పత్రి సార్ తను ఇష్టపూర్వకంగా వదిలేశారు. అంటే నేను బ్రతకాలని ఆయన అనుకోలేదు. ఆయన ఇప్పుడు ఏంటంటే ఇంతమందిలో పత్రి సారే ఉన్నారు. ఈ రోజు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లో ఒక పత్రి సారే కనిపిస్తున్నారు నాకు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఆత్మపరంగా మాత్రం అంత విస్తరించున్నారు. రైట్. పిరమిడ్ అనేది ఒక చిన్న ఆకారం కదా. ఒక నిజం చెప్పాలంటే ఈజిప్ట్ లో సమాధుల ఆకారం అది.
దాంట్లో ధ్యానం చేయడం ద్వారా ఎక్కువ పవర్ ఎలా వస్తుంది, దానిలో ధ్యానం చేయడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ, అది నాకు అంత ఐడియా లేదు సార్ దాని గురించి. కానీ ఆ పిరమిడ్ దాంట్లో కూర్చుంటే సార్ ఎనర్జీస్ భయంకరంగా వస్తాయి. దాని కింద కూర్చున్నప్పుడైతే ఎలా అంటే మనకు తెలియదు మనం ఎంతసేపు కూర్చున్నామో తెలియదు. మీరు చేశారా నేను చేస్తాను సార్, నేను చేస్తాను. పిరమిడ్ కింద? ఆ పిరమిడ్ కింద నేను చేస్తాను. పిరమిడ్ సో ఏంటి మీ అనుభూతి? నేను పడుకునే పైననే నేను పిరమిడ్ పెట్టుకునే ఎప్పుడు 24 hours దాని కిందనే కూర్చుంటాను. నేను పడుకోవడం కూడా దాని కిందనే, అంటే బెడ్ పైన నేను కట్టేసుకున్నాను. నేను కూర్చున్న ఆల్మోస్ట్ నేను అక్కడే ఉంటా, నా ప్లేస్ అదే. ఇంకా సో ఈ ధ్యాన మహాయజ్ఞాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ, ప్రజలకు వస్తున్నా ఏంటి? సార్ అద్భుతంగా ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఇంకా రాను ఇంకా విస్తరిస్తుంది సార్. ఎలా అంటే పిరమిడ్ మాస్టర్స్ ఎక్కువైపోయారు, ధ్యానులు ఎక్కువైపోయారు, అలాగే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి, మెంటల్ టెన్షన్. లాస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, సాఫ్ట్వేర్ బీపీ ఉంది, టెన్షన్ పడ్డారు. 2 రోజులలో ప్రాబ్లం ఇంకొంచెం ఎక్కువైపోయి ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాం అనుకోండి సార్, దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా అంటే శూన్య స్థితికి వెళ్ళినప్పుడు ఎలా అయిపోతుంది అంటే కూల్గా ప్రశాంతంగా, అప్పుడు ఎంత పెద్ద బీపీనైనా మనం పోగొట్టుకోవచ్చు. రైట్. అంటే ధ్యానం చేయడం వల్ల క్యాన్సర్ తగ్గింది, ధ్యానం చేయడం వల్ల ఇలా అంటుంటారు కదా, నిజం? నిజం సార్, నిజం. అది అనుభవంలోకి తీసుకుంటేనే అది వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేశారనుకోండి, అంటే మీకు ఎంత శక్తి ఉందో నాకు తెలియదు, మీరు కూర్చుంటే గానీ మీకే తెలుస్తుంది. అది నాకంటే మీరు ఎక్కువ ఉండొచ్చు. ఎవరికి ఉండే శక్తి వాళ్ళకు ఉంటది. ఏంటంటే ధ్యానంలో ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు ఎక్కువ ఉంది ఎనర్జీ అంటే గతంలో నేను చేసి ఉన్నా. గతంలో నేను ఒక యోగిని. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ కోట్ల మందిలో ఇంతమంది ఇక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే వీళ్ళంతా గతంలో నుంచి వచ్చిన వాళ్ళే. గతంలో ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద జన్మ తీసుకుంది ఆనందంగా గడపడానికే. మీకు పూర్వజన్మ జ్ఞాపకం ఉందా? ఉంటాయి సార్, నాకు వస్తాయి, నాకు అన్ని గుర్తుంటాయి. నేను ఇప్పుడు మీరు అన్నారు కదా ఈజిప్టులో అన్నారు కదా, నేను ఈజిప్టులో కూడా ఒక రాణిగా ఉన్నా. నా అంటే నేను క్వశ్చన్ అనుకున్నాను, నాకు ఇన్ని కనిపిస్తున్నాయి గత జన్మలు, నాకు 6 సెన్స్ తెలిసి కూడా నేను చెప్పేస్తా, నాకు 2 రోజులలో ఇది జరుగుతుందని చెప్పేగల స్టేజ్కి వచ్చినప్పుడు అడిగాను అనమాట, నాకు ఇంత కనిపిస్తుంది, అసలు నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా అన్నప్పుడు నాకు ఈజిప్టు రాణిగా నాకు కనిపించారు. అయితే అది కూడా పిరమిడ్లోనే తను కనిపించింది. ఆ పక్కన ఏంటంటే ఏమంటారు స్టోన్ మీద బొమ్మలు వేస్తున్నాయి, కింద లెటర్స్ ఉన్నాయి. అది నేను చదవడానికి ఇక్కడ నుంచి చైతన్యం ట్రై చేస్తున్నాను, నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు. అక్కడ మాత్రం నేను జన్మ తీసుకొని ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే సార్ ఎంత ధ్యానం చేస్తే, ఇప్పుడు ఈయన ఉన్నారు కదా వాల్మీకి ఎవరు దొంగ, ఆయన ఏం చదువుకోలే, ఏ స్కూల్కి వెళ్ళేది ఏం లేదు. అయినా కూడా తను ఇప్పుడు మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం. ఎలా సార్, ఆయన ఒక దొంగ ఉన్నప్పుడు నారదుడే వచ్చి అడుగుతాడు అనమాట, నువ్వు ఇంత దొంగతనం చేస్తున్నావు కదా, నీ కర్మలు అంటావా అంటే, నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కర్మలు అనుభవిస్తారంటే ఒకసారి వెళ్ళు అడుగు అని అంటే, ఇంటికి వెళ్ళి అడుగుతారు, నేను అందరినీ చంపుతున్నా అన్ని చేస్తున్నాను కదా, నా కర్మలు మీరు షేర్ చేసుకుంటారా అని అడుగుతాడు. అడిగితే నీ కర్మ నువ్వే అనుభవిస్తావు, మేమెందుకు తీసుకుంటావు అన్నప్పుడు బాధపడి వచ్చి అంటారు, ఎవరు తీసుకొని అంటున్నారు అంటే, అప్పుడు నారదుడు ఈయనను కూర్చోబెట్టినప్పుడు కొన్ని 100 సంవత్సరాలు ఆయన ధ్యానంలో ఉండిపోతారు అనమాట. ఆయన పక్కనంతా పుట్టొచ్చేస్తుంది. అయితే అప్పుడు ఆయనకి వాల్మీకి అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ పుట్ట పేరు వాల్మీకి, సంస్కృతంలో పుట్టని వాల్మీకం అంటారు. అయితే ఆయనకి ఆ రోజు కళ్ళు తెరిచినప్పుడు ఆయన పేరు వేరు. ఈ కళ్ళు మూసుకొని తెరిచిన తర్వాత వాల్మీకి అయ్యారు. రైట్ నా ఫైనల్ ఒక మాట చెప్పండి, ఇక్కడ ఎంతో మంది సామాన్య జనం చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో చదువు రాని వాళ్ళు, వృద్ధ మహిళలు వీళ్ళందరూ వస్తున్నారు కదా, వీళ్ళకి ఏంటి ఉపయోగం ఈ ధ్యానం వల్ల? ధ్యానం వల్ల అంటే వాళ్ళ అనుభవాలు చేస్తారు. ఇంకా ధ్యానంలో ఉన్న అనుభవాలు అవి అంటే సజ్జన సాంగత్యము. ఈ ధ్యానం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇక్కడ నాకు అందరు మనుషుల్లాగా కనిపించారు, ఒక దేవతల్లానే కనిపిస్తారు నాకు. అంటే ఒక సోల్సే, నేను మనిషిని కాదు, నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మని, నేను సోల్. నాకేమంటావు, నేను అన్నిటిని అంగీకరిస్తా, యాక్సెప్ట్ చేస్తా, అప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చారు సార్. సో ఈ జన్మ అనేది గత జన్మ కర్మలకు సంబంధించిందా? అన్ని గత జన్మ. ఇప్పుడు వాల్మీకి మహర్షి గురించి చెప్పాను కదా, ఆయన ఏం చేశాడంటే అన్ని సంవత్సరాలు ధ్యానం చేసినప్పుడు ఆయన అంతరంగంలో అంటే లోపలికి వెళ్ళినప్పుడు గత జన్మల జ్ఞానము తెలుసుకున్న తర్వాతనే ఆయన రాశాడనమాట రామాయణం. ఆయన ఏం చూడలేదు ముందు జరిగిపోయేది. ఆయన ఒక దొంగయ్య కూడా ఒక రైటర్ అయ్యారు. అలాగే మనలో కూడా చాలా ఉంది సార్. అది లోపలికి ఎంత కూర్చున్నా మనలో మనమే ప్రయాణం చేయాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. మీరెవరు సార్,
మీరు ధ్యానంలో కూర్చుంటే మీరు ఎవరో మీరు తెలిసిపోతుంది. అంతరంగంలో చైతన్యంతో గత చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. అయినప్పుడు గతంలో నువ్వెవరో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఫైనల్ గా ధ్యానం అంటే తెలియని వాళ్ళు, ధ్యానం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ధ్యానం గురించి తెలియని వాళ్ళు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు. తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సార్, ఫస్ట్ అయితే నేను ధ్యానం నుంచి లాభాలు చెప్తాను. ధ్యానంలో కూర్చోవడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి అవి చెప్తాను. మెల్లగా వాళ్ళని అడుగుతాను అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కర్మ సిద్ధాంతాలకు వెళ్ళిపోతా. ఆత్మజ్ఞానం మెయిన్. ఎంత ధ్యానం చేసినా కూడా ఆత్మజ్ఞానం లేకపోతే వేస్ట్. నువ్వు ఎంత సాధన 5 గంటలు 10 గంటలు 2 రోజులు చేసినా కూడా నీకు ఆత్మజ్ఞానం లేనప్పుడు అది వేస్టే అవుతుంది. నేను అదే చెప్తాను, ముందు ఆత్మజ్ఞానం ఇవ్వాలి సార్. ధ్యానం ద్వారా ఎనర్జీ పొందుతాము, ఆత్మజ్ఞానం ద్వారా జీవితాన్ని సరి చేసుకోవచ్చు. సరికాని ఆలోచనలు, మన గుణాల మీద యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు యుద్ధమే. మహాభారత యుద్ధం మన ఇంట్లో జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరు? ఒక కృష్ణుడు ఉంటాడు, ఒకరు శని ఉంటారు, అర్జునుడు ఉంటారు. వాళ్ళందరితో మనం ఫైట్ చేసుకోవాలి. అంటే మనం స్ట్రాంగ్. అంటే వీళ్ళని నేను తెచ్చుకున్న డిజైనే, నా వాళ్ళే కదా. వాళ్ళని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిలో ఒక అర్జునుడు ఉంటాడు, ఒక కృష్ణుడు ఉంటాడు. అర్జునుడు లాగా యుద్ధం చేయాలి మనం ఉన్న గుణాలతోటి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతిభ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ధ్యానం ద్వారా జ్ఞానాన్ని, ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీని ద్వారా ఏం సాధించామో తెలుసుకోవచ్చు అని చెప్తారు ప్రతిభ గారు. సో నేను శక్తిస్థల్ నుంచి బిఎస్ సైనింగ్ ఆఫ్.